ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మా మల్లి చెట్టులో పూలు ఉన్నాయన్నమాట. సో చాలా చాలా అంటే చాలా వచ్చాయి. మా అమ్మ తెంపమని చెప్పింది. సో ఎన్నో అవుతాయో చూద్దాము. సో ఇన్ని రోజులు ఇంటి దగ్గర లేక నేను పెట్టుకోలేదు ఒకసారి కూడా. సో అందుకనేసి ఇప్పుడు కట్ చేద్దాం, ఎన్ని పూలు ఉన్నాయో చూద్దాం. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి. అసలు చెట్లు అంటేనే చాలా ఇష్టం నాకు. సో మల్లెపూలు అంటే ఇంకా చాలా ఇష్టం. అసలు బయట కొనాలంటే 50 గ్రామ్స్ అట్లా వచ్చేసి 40 రూపీస్ 50 రూపీస్ అనమాట. కానీ అవి మంచి స్మెల్ కూడా రావు. సో అవి అయితే చాలా బాగుంటాయి. సో కట్ చేస్తాను అనమాట. చూడండి ఎన్ని పూలు వస్తాయో. రండి కట్ చేద్దామా. చూడండి కట్ చేస్తున్నాను అనమాట. పూలు చాలా ఉన్నాయి, మీరే చూడండి. సో ఈవినింగ్ అయింది. సో బాగా ఎండ కూడా ఇట్లే కొడుతుంది, కానీ కట్ చేయాలి, మళ్ళీ విడిగిపోతాయి కాబట్టి. సో అందుకనేసి అనమాట. కట్ చేద్దాం రండి. చూడండి చాలా ఉన్నాయి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను. సో పెద్దగా ఉన్నాయి. సో బాగా వాటర్ పోస్తే ఇవి మంచిగా ఇంకా పెద్ద మొగ్గలు వస్తాయంట, అంటే మొక్కను బట్టి అనమాట. సో ఇది చాలా రోజుల నుంచి ఉంది. మా అమ్మ చాలాసార్లు దీన్ని అయితే కట్ చేసిందనమాట. కట్ చేసినా కూడా మళ్ళీ ఈ చెట్టు పాప మంచిగా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ పూల సీజన్ ఉన్నప్పుడైతే ఈ ఆకునంతా మనం తీసేసి సో మళ్ళీ వాటర్ వేస్తా, కొంచెము మంచిగా ఎరువు వేస్తూ ఉన్నాం అనుకోండి. సో ఇంకా పూలు ఎక్కువ పూస్తాయి అన్నమాట. అంతే కదండి. బయట ఒక చిన్న నాకు తెలిసి మూర ఒక 30 రూపాయలైనా కూడా ఇంత మంచిగా స్మెల్ కూడా రావు, ప్లస్ స్మెల్ రావు. కొన్ని పూలు వస్తాయి, మనకు సాటిస్ఫాక్షన్ కూడా అనిపించదు. అమ్మాయిలకి పూలు అంటే చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే జడలు ఉంటాయి కదా పెట్టుకోవాలని చెప్పి. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేయను పెట్టుకోవడానికి, కానీ ఉన్నప్పుడు మాత్రమే అయితే పెట్టుకుంటాను. సో మా అమ్మ మా నాన్న పెట్టుకోమని చెప్తారు, పూలు పెట్టుకోవాలి నాన్న, అమ్మాయిలాగా ఉండాలి ఇట్లా అట్లా అని చెప్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళకు చూడండి ఫ్రెండ్స్, ఇవి అయ్యాయి. సో ఇంకా ఈ చెట్టు మొత్తానికి అనమాట, చిన్ని చెట్టే. సో వీటికి ఇవన్నీ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు పూలు కట్ చేశాను కదా, సో వీటిని అల్లుతున్నాను అనమాట ఇప్పుడు. సో మొగ్గలుగా ఉన్నప్పుడు అల్లేసామనుకోండి, సో ఎక్కువ విరిగిపోవు అనమాట, బాగుంటాయి. సో అందుకనే చెప్పేసి ఇంకా వీటిని అల్లుతున్నాను అనమాట. సో ఈ అల్లడం కూడా నాకు చిన్నప్పుడు అంటే వచ్చేది కాదు ఫస్ట్లో. తర్వాత ఇది మాత్రం మా పెద్దనాన్నగారు నేర్పించారు. జస్ట్ ఇలా కూడా కట్టరండి బయట, అసలు చాలా పల్సగా కడతారు. దానికి మూర 30 రూపీస్ 40 రూపీస్ అలా చెప్తారనమాట. కానీ ఈ కాలంలో ప్రతి పని అనేది నేర్చుకోవాలి అండి అసలు. ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే మోస్ట్లీ అన్ని పనులు నేర్చుకుంటారు. సో అమ్మ వాళ్ళు మనం నేర్చుకోకపోయినా వాళ్ళు నేర్పిస్తారనమాట, నేర్చుకోవాలి అనేసి. ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, ఇంకా పూలు అల్లేసిన తర్వాత మాల ఎలా ఉందో చూపిస్తాను. సో ఫైనల్గా అయితే పూలు ఇన్నాయి అనమాట. సో ఒక మూర 1.5 మూర అలా ఉండొచ్చు అనమాట. సరే అని చెప్పేసి కట్టాను. కొన్ని పూలైనా కూడా కట్టడానికి చాలా టైం పట్టింది, మనకే విసుగు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు పూలు పెట్టుకుంటారంటే పెద్దగా ఎవరు పెట్టుకోరు. అసలు పెట్టుకోవాలన్నా ఆ ప్లాస్టిక్ పువ్వులు బయట కట్టి అమ్మేస్తారు కదా, అవి తీసుకుని పెట్టుకునేస్తారు. కానీ మనము ట్రెడిషనల్గా ఉండాలి, ఇలా చేయాలి అని ఒక ఆలోచన మనకు ఉంటుంది కదా. అమ్మాయిలు పూలు పెట్టుకుంటేనే అందంగా ఉంటారండి. ప్లస్ అమ్మాయిలు జడలు ఎక్కడున్నాయండి, అందరూ కొత్తిమీర కట్లే ఉంటాయి కదండి. సో అందరినీ అనట్లేదు, కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారనమాట. సో ఇవైతే అనమాట మా చెట్లు ఈరోజు పువ్వులు, నేను కోసి కట్టిన పువ్వులు అనమాట. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి.